ఇంతకీ వనభోజనాలు కార్తీక మాసంలోనే ఎందుకు చేయాలి అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. తెలియని వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. తెలిసిన వాళ్ళు వీడియో చూసి ఒక లైక్ కొట్టి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. శివాజీ శాఖ వారు ఈరోజు కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వనభోజనాలు ప్రారంభించే ముందు ఉసిరి చెట్టుకు పూజ చేయాలి. అదేంటో కూడా చూసేయండి. ఇక్కడ పూజారి ఉసిరి చెట్టుకు పూజ చేసి నైవేద్యం పెట్టిస్తున్నాడు. ఇదయ్యాక మిగతా వారంతా వనభోజనాలు స్టార్ట్ చేయొచ్చు. కార్తీక మాసం రాగానే ఆధ్యాత్మిక భావనతో పాటు వనభోజన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఉసిరి చెట్టు కిందే. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో నేను చెప్తాను. ఉసిరి చెట్టును దాత్రి చెట్టు అంటారు. క్షమాగుణం కలిగిన ఉసిరి చెట్టును లక్ష్మీదేవిగా మనం భావిస్తాం. లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన లక్ష్మి ఎక్కడుంటుందో అక్కడే ఉంటాడు. అంటే దాని అర్థం ఉసిరి చెట్టు లక్ష్మీదేవి కాబట్టి శ్రీ మహావిష్ణువు ఉసిరి చెట్టు దగ్గరే ఉంటాడు. ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు కాబట్టి మనం కూడా ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తే ఆ ఇద్దరి ఆశీర్వాదాలు మన మీద ఉంటాయని నమ్మకం. ఈ కాన్సెప్ట్లో భక్తితో పాటు సైన్స్ కూడా దాగుంది. అదేంటంటే ఉసిరి చెట్టులో ఎన్నో జబ్బులను నయం చేసే శక్తి ఉంది. ఆ చెట్టు గాలి పీల్చిన ఉసిరికాయలను తిన్నా ఎన్నో లాభాలు మనకి చేకూరుతాయి. కాబట్టి అలా కూడా మనం కొంత సమయం ఉసిరి చెట్టు దగ్గర గడుపుతాం కదా. సో ఫ్రెండ్స్, మా ఊళ్ళో అయితే కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద వనభోజనాలు అయితే ఇలా జరిగాయి. మీరు ఒకవేళ జరుపుకోకపోయి ఉంటే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు జరుపుకోండి.